హాయ్ నీట్ 2025 స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇది గుడ్ న్యూస్ అనుకోవాలి. మరి వీళ్ళైతే ప్రొవిజనల్ ఆన్సర్కి అయితే రిలీజ్ చేశారు. త్వరలో మనకి నీట్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి ప్రొవిజనల్ ఆన్సర్కి కూడా ఇచ్చేసాడు కాబట్టి ప్రొవిజనల్ ఆన్సర్కి 2025 ఛాలెంజ్ ఫర్ ప్రొవిజనల్ ఆన్సర్కి డిస్ప్లే ఆఫ్ స్కాన్డ్ ఇమేజెస్, ఓఎంఆర్ షీట్, డిస్ప్లే ఆఫ్ రికార్డెడ్ రెస్పాన్స్ ఇవైతే రిలీజ్ అయిపోయి మీ యొక్క వీటిని కౌంట్ చేసుకోండి. ప్రొవిజనల్ ఆన్సర్ కీలో ఏమి ఇచ్చాడు ఒక్కసారి మనం చెక్ చేద్దాం. ఇది ప్రొవిజనల్ ఆన్సర్ కీ మరి టెక్స్ట్ బుక్లెట్ 45కి సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్కి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీ యొక్క మార్క్స్ని కౌంట్ చేసుకోండి. మనకి టోటల్గా ఎన్ని ఉంటాయి? మనకి 180 క్వశ్చన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నీట్లో 180 క్వశ్చన్స్ ఉంటాయి. 180లో 180 ఇంటూ 4 మార్కులు, 180 ఇంటూ 4 720 మార్క్స్. 720 మార్క్స్. బయాలజీ అదేవిధంగా 45 ఉంటుంది, జువాలజీ 45 ఉంటుంది, ఫిజిక్స్ 45 ఉంటుంది, కెమిస్ట్రీ 45 ఉంటుంది. మొత్తం కూడా 180 బిట్స్ ఎంసీక్యూస్ ఉంటాయి. దీనికి సంబంధించిన ఛాలెంజెస్ కూడా మరి ఇచ్చేయాలి. మరి ఈ రెస్పాన్స్ షీట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, మరి ద ఛాలెంజ్ ఆఫ్ ప్రొవిజనల్ ఆన్సర్కి మీరు చెక్ చేసుకోండి, మీ దగ్గర డౌన్లోడ్ చేసుకుని. ఛాలెంజ్ ఆఫ్ ప్రొవిజనల్ ఆన్సర్కి డిస్ప్లే ఆఫ్ స్కాన్డ్ ఇమేజెస్, ఓఎంఆర్ ఆన్సర్ షీట్, డిస్ప్లే ఆఫ్ రికార్డ్ రెస్పాన్స్ ఫర్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ టెస్ట్. ఇవి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? మరి మనకి మే 4వ తారీఖుని 2 గంటల నుంచి 5 గంటలకి అయితే ఎగ్జామినేషన్ జరిగింది. దానికి సంబంధించిన ఆన్సర్ షీట్ మీరు ఛాలెంజ్ చేయాలనుకుంటే ఇది ఆన్సర్స్కి ఛాలెంజ్ 200 రూపీస్ అయితే పే చేయాలి. ఈచ్ క్వశ్చన్ నాన్ రిఫండబుల్. స్టార్ట్ డేటు జూన్ 3వ తారీఖు నుంచి మనకి జూన్ ఎండ్ వరకు స్టార్ట్ డేట్ ఉంది. ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ప్రతి స్టూడెంట్ కూడా మీ డబ్బులు పోగొట్టుకోవద్దు. ఎవరు ఛాలెంజ్ చేయొచ్చు. ఆల్రెడీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెద్ద సంస్థలు ఛాలెంజ్ చేస్తాయి. ఎందుకంటే మాది కొంతమంది సపోజు నారాయణ, చైతన్య ఇవన్నీ ఉన్నాయి కదా, వేదాంత్, వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళు ఆల్రెడీ మరి ఆకాష్ కూడా వీళ్ళు ఆన్సర్ కీస్ రిలీజ్ చేశారు. కానీ ఆ ఆన్సర్ కీలో మరి వీళ్ళ ఆన్సర్ కీ నీట్ ఆన్సర్ కీతో మ్యాచింగ్ అవ్వలేదనుకో వీళ్ళు ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మరి కొంతమంది ఎక్స్పర్ట్స్ మాత్రమే ఛాలెంజ్ చేయాలి. ప్రతి స్టూడెంట్ నాది కరెక్ట్ అని మీరు పప్పులో కాలేయద్దు. ఎవరు ఛాలెంజ్ చేయకూడదు. మీ డబ్బులు మీరు ఛాలెంజ్ చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఒక బోనస్ మార్క్స్ వచ్చేస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. మరి కెమిస్ట్రీలో కొన్ని మార్క్స్ వచ్చినాయి, ఇంతకుముందు వీడియో చేయడం కూడా జరిగింది. మీరు ఎవరు కూడా ఛాలెంజ్ చేయొద్దు. మీ యొక్క మార్క్స్ అయితే కౌంట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. బాయ్.